విశాఖ స్టీల్ ప్లాంట్లో స్టీల్ మేడ్ షాప్ 1 విభాగంలో ఘోర ప్రమాదం జరిగి 3 రోజులు కాకముందే మరో 2 ప్రమాదాలు సంభవించాయి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విజ్ఞప్తి మేరకు కార్మికులు మొన్న మధ్యాహ్నం షిఫ్ట్ నుంచి ఈ విభాగంలో విధుల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో నిన్న ఉదయం ఎల్పీ బేలో ఆర్గాన్ రిన్నింగ్స్ పూర్తయి కంటిన్యూస్ గా కాస్టింగ్ సెక్షన్ కు పంపడానికి సిద్ధంగా ఉన్న 28వ నెంబర్ లేడల్ కు పెద్ద రంధ్రం పడింది. దీంతో అందులో ఉన్న ద్రవపు ఉక్కంతా నేలపై పడింది. దీనివల్ల కింద ఉన్న ట్రాక్ ధ్వంసమైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే అధికారులు పునరుద్ధరణ చర్యలను చేపట్టారు. ఇక నిన్న రాత్రి కన్వర్టర్లో తయారైన లిక్విడ్ స్టీల్ను లేడల్ ద్వారా సీసీడీకి పంపే క్రమంలో ఆర్గాన్ 3 వద్ద లేడల్కు రంధ్రం పడింది. దీంతో అందులో ఉన్న ద్రవపు ఉక్కు నేలపాలైంది. ఈ క్రమంలో కొత్త ట్రాన్స్ఫర్ కార్పై పట్టడంతో కింద ఉన్న ట్రాక్ కూడా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో స్టీల్ మేడ్ షాప్ 1 విభాగంలో ఘోర ప్రమాదం జరిగి 3 రోజులు కాకముందే మరో 2 ప్రమాదాలు సంభవించాయి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విజ్ఞప్తి మేరకు కార్మికులు మొన్న మధ్యాహ్నం షిఫ్ట్ నుంచి ఈ విభాగంలో విధుల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో నిన్న ఉదయం ఎల్పీ బేలో ఆర్గాన్ రిన్నింగ్స్ పూర్తయి కంటిన్యూస్ గా కాస్టింగ్ సెక్షన్ కు పంపడానికి సిద్ధంగా ఉన్న 28వ నెంబర్ లేడల్ కు పెద్ద రంధ్రం పడింది. దీంతో అందులో ఉన్న ద్రవపు ఉక్కంతా నేలపై పడింది. దీనివల్ల కింద ఉన్న ట్రాక్ ధ్వంసమైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే అధికారులు పునరుద్ధరణ చర్యలను చేపట్టారు. ఇక నిన్న రాత్రి కన్వర్టర్లో తయారైన లిక్విడ్ స్టీల్ను లేడల్ ద్వారా సీసీడీకి పంపే క్రమంలో ఆర్గాన్ 3 వద్ద లేడల్కు రంధ్రం పడింది. దీంతో అందులో ఉన్న ద్రవపు ఉక్కు నేలపాలైంది. ఈ క్రమంలో కొత్త ట్రాన్స్ఫర్ కార్పై పట్టడంతో కింద ఉన్న ట్రాక్ కూడా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.